హలో అండి. ఫామ్ హౌస్ దగ్గరికైతే వచ్చాము. చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, మన యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే కంటైనర్ టూర్ మొత్తం ఉంది, చూసుంటారు. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నేను ఈ రీల్ పోస్ట్ చేసిన రోజు మాత్రం నేను స్టోరీలో పోస్ట్ చేస్తాను కంటైనర్ టూర్ ఎలా చేయించాము ఏంటి అన్నది. అది ఒకసారి ఫాలో అవ్వండి. అయితే కంటైనర్తో పాటు నేను ఏం చేశానంటే, ముందు ఈ ఒక షెడ్ వేయించానమాట. ఈ షెడ్ వల్ల ఏంటంటే ఇదొక 160 ఎస్ఎఫ్టీ సంథింగ్ ఎంతో ఉంటుంది. దీనివల్ల ఇంకొంచెం లుక్ యాడ్ ఆన్ అయింది, అటు ఇటు అరుగులు చేయించడం వల్ల. దాని తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. దాని తర్వాత నేను ఎక్స్టెండ్ చేసింది ఏంటంటే, పందిరి కర్రలతో కాకుండా ఇలా రైలింగ్ చేయించాను అనమాట. చేయించి మొత్తము ఆల్మోస్ట్ అలా ఒక 6-7 క్రీపోస్ పెట్టాను. అంటే రాధా మనోహరము, తమలపాకు చెట్టు, ప్యాషన్ ఫ్రూటు, డిఫరెంట్ ఫ్లోరల్ క్రీపోస్ అవన్నీ పెట్టించి కూర్చోడానికి ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్స్ కూడా చేయించాను అనమాట. దీనివల్ల మనకేమవుతుందంటే, మన కంటైనర్ చిన్న హౌస్ అనే ఫీల్ రాకుండా వరండా ఎక్స్టెండ్ అవుతుంది. వరండా తర్వాత ఈ పందిరి ప్లేస్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో అందుకే ఇంత బ్యూటిఫుల్గా లుక్ వచ్చిందనమాట. అసలు ఇక్కడికి వస్తే మన మీద చిన్న కంటైనర్ అన్న ఫీల్ రాదు. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ బడ్జెట్లో కూడా చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి చెప్తున్నా.